హలో అండి, నమస్తే అందరికీ. ఇదేంటి మన గులాబీ మొక్కలు. ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు పడ్డాయి, నిన్న పడ్డది మాకు. ఈ ఇట్లాంటి మొక్కలన్నీ, పిచ్చి మొక్కలన్నీ మొలుస్తా అసలు మొక్కలు కనిపించటం వల్ల 4 రోజులు నేను చూడకపోతే చూడండి ఎంత మొలిసినాయో పిచ్చి మొక్కలు. పిచ్చి అంటే పిచ్చి కాదులేండి, తోటకూర, అటిక మామిడాకు, ఇట్లా గంగపాయలాకు ఇవన్నీ మొలుస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. క్లీన్ చేస్తే మొక్కకి కొంచెం గాలి ఆడిద్ది. ఎండ వస్తుంది. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకొని కొద్దిగా ఏదన్నా కంపోస్టు లేకపోతే కిచెన్ వేస్ట్ పెడదాము. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇట్లా పీకి పక్కన వేసేస్తే ఒకరోజు అట్లా ఎండిన పచ్చిదైనా తీసి మనం ఆ డ్రమ్ముకి వేసుకోవచ్చండి. ఇట్లా పీకినయే నేను డ్రమ్ములకి వేస్తుంది. అదంతా మనకి ఎండుతూ ఉంటుంది, వానకు తడుస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి అడిగింది నిన్న, అమ్మ డ్రమ్ముకి బెజ్జం పెట్టారా అంది. కంపోస్ట్ది చూపించా కదా. ఆ డ్రమ్ముకి బెజ్జం ఏమి లేదమ్మా. ఇట్లా మేము అప్పుడు ఇల్లు కట్టుకోకముందు కొనుక్కున్న డ్రమ్ములు అవి ఉంటే ఇంక నేను పైన పెట్టుకొని మట్టి పోపించుకున్నాను. ఇక ఆ మట్టి తీసి కలుపుకుంటా మొక్కలు పెట్టుకుంటా ఎర్రమట్టి పోసాము. అప్పుడు అది ఇంకంతే ఉంది. బెజ్జాలు పెట్టలేదు. బెజ్జాలు పెడితే మళ్ళీ ఆ వేస్ట్లో నుంచి వర్షం పడ్డప్పుడు ఆ రసం అంతా కారిపోద్ది కదా. ఇప్పుడు అదే మొన్న దొల్లిచ్చాము మేము, డ్రమ్ము చూశారు కదా. ఆ డ్రమ్ములో నుంచి నీళ్లు గారినాయి. గబగబా అవి తుడిచి కొంచెం అంటే వర్షాలు ఈ మధ్య పడుతున్నాయి కాబట్టి, ఎండాకాలం అయితే అది కూడా ఉండదు. ఎందుకంటే ఆ గడ్డి ఆ మట్టి కలిసి ఇప్పుడు పీకి ఇట్లా కొవ్వేస్తాను కదా, ఇందులో మట్టి వస్తుంది కదా. ఈ మట్టి కూడా దాని మీద పడుతూ ఉంటుంది కదా. ఇదంతా కంపోస్ట్గా మారిపోద్ది. ఆ కంపోస్టు వర్షాలు లేనప్పుడు ఆ నెమ్ము లాక్కుంటుంటుంది. లాక్కొని మళ్ళీ కంపోస్ట్గా ఇంకా బాగా రెడీ అవుతుంది. ఇది ఇట్లా వర్షాలు పడతాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఒక పైన పట్టేదన్నా కప్పుకోవటం, మూత ఉంటే మూత పెట్టుకోవటం చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఎండాకాలం అయితే నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇది అండి, ఇట్ట మూత ఏం లేదు కదా. దీంట్లో వర్షం పడుతుంది, ఎండకి ఎండుతుంది, గాలి తగిలిద్ది కదా. ఇది ఇంతే ఉంటుంది. ఇట్లాంటి పుల్లలు కూడా ఊరికే నేను వేసేస్తా ఉన్నా. నీళ్ళ తేమ ఉంటుంది అందులో. ఇప్పుడు 10 రోజులు వర్షం లేదనుకోండి, అది పీల్చుకుంటా మగ్గుతూ ఉంటుంది. ఇది అసలు కదిలియము. పురుగులు ఉన్నాయా అని అడిగారు. పురుగులు ఏం లేవమ్మా. నిన్న అక్కడ డ్రమ్ముది మీకు చూపించింది, ఆ చివర మూలలో ఉన్నది. పురుగులు అయితే ఏం లేవు దానికి. ఎందుకంటే 5-6 నెలలు అవుతుంది. ఇప్పుడు అట్లా పీకినట్టు వేస్తూ ఉంటాం కదా, పైన ఎండుతూ ఉంటుంది. ఇదిగండి, మొన్న పీకాను ఇక్కడ. ఇట్లా పీకి కొవ్వేస్తుంటా. ఇదంతా దీంట్లో వేసాను ఒకరోజు. ఇది కూడా తీసుకుంటా ఇట్లాగా. ఎందుకంటే ఎక్కువ మొక్కల్లో కూడా ఉంచకూడదు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఆకులు ఇవన్నీ తీసేసుకొని ఆ డ్రమ్ములో పడేసుకుంటే మనకు పనికిరావనుకున్న మొక్కలన్నీ పీకేసుకోవటం. ఇట్లా ఎండాకులు, ఇది ఇట్లా ఇవన్నీ పీకి పక్కన వేసుకుంటే కొంచెం ఎండినాకైనా వేయచ్చు, పచ్చిదైనా వేయచ్చు. నేను మొన్న అనంగా పీకి ఇక్కడ వేసిపోయాను. గబగబా ఎండబడుతుందని చెప్పి పూలు కోసుకొని వెళ్ళిపోయా. ఇప్పుడు ఇది శుభ్రంగా ఉంది కదా. ఇంకా చూడండి, ఈ టబ్బులో ఇంకా ఎక్కువ గడ్డి లాంటిది ఏమన్నా ఉంటే పురుగు చేరే అవకాశం ఉంటుందమ్మా. మనం ఉంచకూడదు మొక్కల్లో.
ఎంత వీలుంటే అంత పని చేసుకుంటూ ఉండాలి. అది అట్లాగా. ఇంక ఇప్పుడు దీనికి ఏం లేదు, మొత్తం తీసేసాం. చూడండి టబ్ అంతా. టమాటా మొక్క మొలిసిందమ్మా, బాగా ఎదుగుతుంది. నేను ఇందులోనే ఉంచుదాం అనుకుంటున్నా. మళ్ళీ పీకి ఇంకో చోట నాటినా అది బతికిద్దో పోయిద్దో ఎందుకులే అని చెప్పి ఇది చూపిస్తానే ఉన్నా కదా మీకు. ఇది అప్పుడు బాగు చేసిన చెట్టు, కొమ్మకంతా అట్లా పురుగు వస్తే బాగు చేశాను కదా. ఇది బాగానే ఉంది, పూలు ఇస్తుంది. నిన్న 3 పూలు షార్ట్లో పెట్టాను, పెట్టలేదు ఇంకా. ఇదిగండి ఈరోజు ఒకటి వస్తుంది. మొగ్గలు చూడండి ఎట్లా వస్తున్నాయో, బాగా వస్తున్నాయి మొగ్గలు కూడా. అయితే ఇప్పుడు ఇట్లా ఈ గులాబీలలో అన్నీ తీసేస్తున్నానమ్మా. ఇప్పుడు మీరు కూడా ఏదో పని ఉంటానే ఉంటుంది, చూసుకోండి. మొక్కల్లో ఈ పిచ్చి మొక్కలు లాంటివి ఉంచబాకండి. ఇది మంచి పింక్ కలర్, నిన్న కోసాను, మీకు షార్ట్లో వస్తుంది. నిన్న కోసా. ఇది ఏమో చిన్న మొగ్గ, ఇది ఒక మొగ్గ. ఇదండి. ఇప్పుడు ఇది క్లీన్ అయింది. కొంచెం తవ్వాలమ్మా, కొద్దిగా తవ్వుకుంటే బాగుంటుంది. ఇది ఇందులో కూడా మనము ఈ ఆకుకూర వండుకుంటాము, లేకపోతే సమయానికి ఎవరన్నా వస్తే తీసుకుంటారు. నా దగ్గర అయితే లేదనుకోండి, నేను ఆ డ్రమ్ముకు పడేసుకుంటా. అదే కదా నాకు అంత కంపోస్ట్ అయింది, చూశారు కదా డ్రమ్ములో. ఈ పిచ్చి మొక్కలు ఉంటే వైట్ మిల్లీ బగ్స్ కూడా అటాక్ అవుతాయి. నేలకి అంటుకొని ఉంటాయి కదా ఈ ఆకులు. ఇదొక్కటి ఉంచాను, ఏంటంటే బచ్చలాకు, రెడ్ గులాబీ. ఇది ఎక్కడో మొగ్గ చూశాను ఇప్పుడు. ఉంటుంది ఎక్కడ. ఇది ఒక రకం, ఇది కూడా మొగ్గలు వస్తున్నాయి. ఇట్లా ఇవన్నీ తవ్వాలి ఇప్పుడు. ఇక టమాటా మొక్కలు 2-3 మొలిసినాయి ఇందులో. కిచెన్ వేస్ట్ వేసినందువల్ల ఇది ఒక లాభం మనకి. టమాటా మొక్కలు ఉన్నాయి, ఇవి జాగ్రత్తగా ఉంచుకుంటే కొంచెం పెరిగినాక అబ్బో చాలా ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా తీసుకోవాలి ఇట్లాంటివి. ఇదండి 4 మొక్కలు ఇటు, ఇదొకటి 5, 6, 7, 8, 9, 10, 11 మొక్కలు ఉన్నాయి. మరి అవి ఎంతవరకు వస్తాయో చూడాలి. ఇప్పుడు దీన్ని తవ్వామనుకోండి మొక్కలు కదులుతాయేమో, చిన్నగా జాగ్రత్తగా చేయాలి. ఇది తర్వాత తీస్తా. అదేండి పీకిందట్లా. పూలు రోజు కోస్తానే ఉన్నానండి. ఇది నాటు సెంటెడ్ గులాబీ. ఇది ఈ మటుకు బాగా వస్తున్నాయి. ఇదండి నిన్న కూడా కోసా 2. ఇదొక ఆరెంజ్ షేడు. దీనిలో నిండుగా ఉంది. ఇట్లా మొత్తం తీసేసి చూపిస్తానండి. ఇదంతా పీకి చూపిస్తాను. ఇదండి పీకి తవ్వుతూ ఉంటే ఒక టమాటా మొక్క ఒకటి లేసి వచ్చిందండి. సరే అని చెప్పి దీంట్లో నాటుదాము అని ఇక్కడ ఇదిగోండి ఈ ఆకులు, గడ్డి, ఈ తోటకూర ఇవన్నీ చూడండి ఎట్టా ఉన్నాయి. ఫ్రెష్గా ఉంది తోటకూర కూడా.
ఇది పక్కన పెట్టుకున్నా. ఇది తవ్వుతూ ఉంటే అడుగున కొంచెం ఇది మందార కొమ్మ మొన్న కూడా చూపించా మీకు దాంట్లో ఇట్లా వస్తుంది నాటుకున్న మొక్క అని చెప్పాను. అయితే తేమ అడుగున ఎక్కువ ఉంటేనే మొక్క అలా పాడైపోద్దని చెప్పా కదా. ఈ మొక్కకు కూడా మొన్న కోడిగుడ్లు ఆయిల్ ఎగ్ ఇచ్చి కలిపి ఇచ్చాను కదా, ఆ మొక్కను కూడా చూశారు. దానికి నేను ఆ రోజు పోయటం మళ్ళీ నీళ్ళు పోయాలి. ఇప్పుడు 4 రోజులు 5 రోజులు నిన్న వర్షం పడింది. అది కూడా బాగా తవ్వుతాను. ఇట్లా తవ్వుతుంటే అడుగున ఉందండి నిమ్ము, పైనంతానేమో లోపల దాకా తవ్వాలి. పైనంతా పొడిగా ఉంటుంటే నీళ్లు పోస్తుంటే మనము అది కూడా చూసుకోవాలి. ఆ విషయం కూడా చదువుదామని మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి పై మట్టి చూడండి ఎంత బాగుందో, చూసారా? ఏమి పురుగు కానీ ఏమి లేదండి, బాగుంది. అయితే అడుగున మట్టి నేను ఇప్పుడు కదిలిస్తూ ఉన్నా. అడుగు తగులుతుంది ఇట్లా. ఇది కూడా అప్పుడు ఏదో చెత్త పెట్టి అడుగున వేసాము. ఏందో ఇట్లా మొత్తం ఈ మొక్క కదలకుండా తీసి చూస్తున్నానండి. ఈ పెట్టిన మొక్క కదలకుండా కదిలిచ్చామంటే అడుక్కల్లా ఇట్లాగా కనపడుతుందా? ఎండ ఎక్కుతుంది బాగా. అడుగుదాకా కదిలిస్తే మాకు అప్పుడు వేపాకులు అవి ఎదురోళ్ళ కాడ తీసుకొస్తామని చెప్పాం కదా, వాళ్ళు చిమ్మి కోసేస్తారు కదా, అట్లాంటప్పుడు కూడా వస్తుంటాయి ఆ కవర్లు లాంటివి. అన్నీ అయ్యే పోతుంటాయిలని వేసేసాం. ఇంకా అదే ఇట్లా మొత్తం వీలుంటే కదిలించుకోవటం. నాకు పైకి వస్తే ఇట్లాంటి పనులు పూలు కోసుకొని వెళ్ళటం ఎంతోసేపు పట్టదండి, కానీ నాకు ఈ పనులే ఎక్కువ. పైకి వస్తే ఏదో పని చేసుకొని వెళ్తా. ఇంక ఈయన ఫోన్లు చేస్తూ ఉంటాడు అప్పుడు, ఎండబడిందిరా అని. ఇంకా అప్పుడు వెళ్తా. ఇది ఇట్లా తీసేయాలండి మొత్తం. ఇప్పుడు ఇది మళ్ళీ పక్కకు నెట్టి ఒక టబ్లో బాగు చేయాలంటే మినిమం 10 నిమిషాలు పైనే. ఇదండి ఇట్లా అడుగు దాకా తీసా. చూడండి బాగా మగ్గిపోయిందండి. ఏదో కొమ్మలు వేసాను అప్పుడు, గుర్తులేదు, కొమ్మలు లాంటివి. ఇట్లా ఒక్కొక్క టబ్బు నేను పైకి వచ్చినప్పుడల్లా వాళ్ళు చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. అందుకే అంటుంటా కదా, ఏదో పని ఉంటుంది పైకి వస్తే మొక్కల్లోకి వస్తే అని. ఇది ఇప్పుడు సదరం చేసా, ఎండగానే ఉంది. ఇదిగండి టమాటా మొక్క చిన్నది. సరే ఇక్కడ పెట్టేస్తున్నాను, ఎండ ఎక్కువగా ఉంది, అయినా వాటర్ ఇస్తారులే కొంచెం. ఇదండి ఈ మొక్క కూడా వేప మొక్క ఉంది. ఇట్లా నాకు పడిమోల్సినవి ఉంచుకుంటానండి. ఈ వేపాకులే మొన్న నేను చూపించింది మీకు స్ప్రేగా. ఇదిగండి మందార పువ్వు, ఇదంతా ఉంది ఇట్లాగా. ఇదిగో ఇది ఉంటాను గట్టిగా అయిపోతుంది మట్టి. ఇది తీసేసి ఇది తవ్వాలి. ఇది తర్వాత చూస్తాను దీని పని. పొన్నగంటాకండి, ఇది కూడా ఆ చెత్తలో వేసేస్తా, అదే ఎండిపోతుంటుంది.
ఇది తర్వాత చూస్తా, ఇప్పుడు కాదు, గట్టిగా అయిపోయింది. ఇది తవ్వాలి బాగా. అబ్బా, నీళ్లు పెట్టి ఎండిపోయింది మట్టి అంతా. కొంచెం నీళ్లు పోసి తవ్వుతా. 2 ఉన్నాయండి ఆకు మొక్కలు. ఇదిగండి ఇక్కడ ఒకటి. ఇది కొనుక్కొచ్చుకొని పెట్టుకున్న మొక్క అండి ఫస్ట్లో. ఇది చాలా రోజులు ఇది కూడా జింగిరాల అట్టుంది. తర్వాత కొంచెం కొంచెం దాన్ని వాల్ చేసుకుంటా బతికించుకున్నా. ఇంతంత పూలు వస్తాయి బాగా. అది చెప్పా కదా, పంచముఖి మందారం అని, ఆ మొక్క ఇది. ముదిరాకులన్నీ తీసేసుకుంటుంటే మళ్ళీ కొత్త ఆకులు వస్తుంటాయి. ఒక పని అని లేదండి, పైకి వస్తే ఎన్ని పనులు చేసుకుంటాము. అది గులాబీ చెట్ల దగ్గరికి వెళ్దాం. ఎందుకండి ఇవన్నీ తవ్వుకుంటా వస్తున్నా వరుసగా ఇక్కడి నుంచి. ఇదండి ఇవన్నీ ఇక్కడ దాకా తవ్వా. ఈ కుండీలో మొక్క చూసారా? ఏది ఈ కుండీలో ఇందాక ఆ తోటకూర అవన్నీ ఇంత ఎత్తున పెరిగి ఉన్నాయి. అందులో నాకు ఈ మొక్క కనిపించలా. ఏందని చూస్తే ఇదిగండి కనపడుతుందా? ఇలాగైపోయింది. దీన్ని మించి పెరిగినాయి మొక్కలు, తోటకూర మొక్కలు. అందుకనే నేను ఎక్కువ 4 రోజుల నుంచి అనుకుంటున్నా పీకాలని. ఏదో పని మీద సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ మొక్కకి ఇక్కడ కొద్దిగా చిగురు పచ్చదనం కనపడుతుందండి. నీడను పెట్టి చూపిస్తా. ఇదిగండి, ఇది మొక్క. అసలు ఇక్కడ కొంచెం ఈ ఏర్లు కూడా కొంచెం తగ్గీకి చూశాను, కొద్దిగా పచ్చదనం అనిపిస్తుంది పచ్చిగా. అయితే ఇక్కడ ఇదిగండి కొంచెం అనిపిస్తుంది. ఇది మట్టి అంతా తవ్వానండి, అడుగు దాకా తవ్వానండి. ఏం లేదు, బాగుంది, మట్టి బాగుంది. ప్రాబ్లం అయితే నాకేం కనపడలేదు. మట్టి అంతా బాగుంది, అసలు పురుగు కానీ ఏమి లేదండి. చూశాను ఇప్పుడు. ఇంకా అది చనిపోయే స్టేజీకి వచ్చేసిందండి. ఇంకా కాకపోతే ఒక ప్రయత్నం చేయాలని నేను మీకు కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలి దాన్ని, మొక్కని అని తెలుసుకుంటారని చేస్తున్నానండి ఇప్పుడు. ఇదండి అలోవెరా ఇక్కడ ఉంది కదా, ఇది ఒక కొమ్మ తీసుకున్నా, ఒక ఆకు. ఇదిగండి ముక్కలుగా కట్ చేశాను. ఇది పోస్తున్నానండి ఇక్కడ. ఇట్లా చాలా మొక్కలు బతికించుకున్నాను కదా నేను. ఇప్పుడు దీన్ని కూడా చేద్దాం, ట్రై చేసి చూద్దాం. మన ప్రయత్నం మనం చేయాలి, మానవ ప్రయత్నం అంటాం కదా, అట్లా. పొడిగానే ఉంది మట్టి కూడా, మళ్ళీ బంకగా కూడా లేదు. బంకగా ఉందా అంటే అట్టా లేదు. నీళ్ళు కూడా ఇంక ఇవ్వను ఇప్పుడు, కొంచెం కొద్దిగానే తీసుకున్నా, ఒక అరగిద్ద నీళ్ళు ఉంటాయి. చూద్దాం దీన్ని. ఇది బ్రతికితే మంచిగా బ్రతకాలి, పూలు పూయాలి అని చెప్పండి మీరందరూ. చూడండి ఆ మొక్క, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. అందుకు నేను ఎప్పటికప్పుడు పీకుతానే ఉంటా. కాకపోతే ఇన్ని కుండీలు, ఇన్ని టబ్బుల మీద ఏంటంటే మొత్తం తిరిగి వచ్చేసరికి టైం పట్టుద్ది కదా. అది బాగా లోపల సెంటర్లో ఉండేసరికి ఈ ఆకు బాగా పెరిగింది తోటకూర. ఇదిగండి ఇదంతా దాంట్లోదే, ఇంతంత పొడుగును పెరిగిపోయింది తోటకూర, చూస్తున్నారుగా. అది ఉన్నందువల్ల నేను ఆ మొక్కని గుర్తించలేకపోయానండి. ఆ మొక్క అలాగ అయిపోయింది.
ఇంకా నీళ్ళు కూడా ఇవ్వను, ఆ కొంచెం నీళ్ళే తట్టుకొని బ్రతకాలని, చిగుర్లు రావాలని కోరుకుంటున్నా. అది ఇంకా 2-3 ఉన్నాయి. ఇంకా ఎండ పడుతుంది, నేను కొంచెం పూలు కోసుకొని వెళ్ళి మళ్ళీ సాయంత్రంగా వస్తా పైకి. అప్పుడు కొంచెం చూద్దాము. ఇదిగండి కిచెన్ వేస్ట్ తీసుకొచ్చానండి. ఈ 30 బకెట్కి వచ్చినాయి, నాకు 2 బకెట్లకు తెచ్చుకున్న పైకి. ముక్కలన్నీ తీసేసి ఒక దానికి వేసుకొని ఈ రెండిటికి ఆ కాసిన నీళ్లు పోసానండి. కొంచెమే 30 కంటే ఒక పావు భాగం పడి ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ నేను ఇక్కడ మట్టి తీసి కొద్దిగా వచ్చిన వరకు అరటికాయలు ఉన్నాయండి, అరటికాయ తొక్కలు. ఇదిగండి అరటికాయ తొక్కలు, కమలాకాయ తొక్కలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి. ఇట్లా కొద్దిగా మట్టి తీసి పైన మట్టి కప్పెట్టాలని చెప్తా కదా ఎప్పుడు కూడా, అప్పుడు మనకు పైకి కనిపించదు. ఇంకా పైన మట్టి వేసేస్తే ఎక్కడన్నా ఒకరు కనిపించినా మళ్ళీ కాస్త మట్టి వేయండి పైన. ఇది కూడా అంతే. అరటి పండ్లు బాగా పనిచేస్తాయండి గులాబీ మొక్కలకి. ఇట్లా లోపలికి అనేస్తే కంపోస్ట్ లాగా మారిపోద్దండి. ఇంకా పురుగులు కానీ ఏమి రావమ్మా. అడుగుతున్నారు కదా పురుగులు వస్తాయా అని, రావు ఇంకా పురుగులు. ఇట్లాగా మనం నీళ్ళు పోసినప్పుడు ఒకవేళ ఎక్కడన్నా ఒకటి కనిపించింది అనుకోండి, ఎందుకంటే ఇట్లా ఇంకొంచెం మట్టి వేయండి పైన. కొంచెం ఒక వారం రోజులు అయితే ఇక బాగా కంపోస్ట్ అయ్యింది. వారం 10 రోజులు అయ్యేసరికి అప్పుడు ఒకసారి తవ్వుకుంటే మళ్ళీ ఇట్లా కదిలిచ్చామంటే అది కంపోస్టు ముక్కలు సగం పడి అయిపోతుంది. ఇంకా ఏమన్నా ఉంటే కొంచెం మళ్ళీ కప్పెట్టండి. ఇట్లా నేను ఇది వేసి చూపిస్తాను. ఇట్లాగా ప్రతి మొక్కకి దీనికి కూడా పొద్దున చేశాను. కలబంద ముక్కలు పెట్టేసి పెట్టారు కదా, కొంచెం ఇద్దాం దీనికి కూడా. ఇట్లా వేసి వేరే దాంట్లో మట్టి తీసుకొచ్చి దీనికి వేస్తా. చూద్దాం, బతకాలని కోరుకుంటున్నా. దీనిలో కొంచెం ఎక్కువగా ఉంది మట్టి, అట్టేస్తున్నా. కొంచెం రసం కూడా దిగితే బ్రతికిద్దేమో అని ఒక ఆశ. మన దగ్గర ఏది బ్రతకాలో అది ఉంటుంది. ఇట్లాగా మట్టి వేసి పెడితే ఇక దానికి ఇబ్బంది ఉండదు. ఇక్కడ 5టికి వేసాను, వీటికి వేస్తాను. ఇది కూడా మాకు ఇందులో టీ పొడి అన్నీ కలుస్తాయి కదండి. బొప్పాయి ముక్కలు పడ్డాయి, పెరుగు, దోసపిండి, ఇంట్లో అన్నీ. ఈ ముళ్ళతోటి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇగండి వానపాములు తెగ ఉన్నాయండి. ఇగండి ఇంక ఈ వేస్ట్ని తింటూ మనకి మంచి కంపోస్టింగ్ చేస్తాయండి. ఓకే, ఇక్కడ ఈ పెద్ద గులాబీ మొక్క ఉంది కదా,
దీనికి కూడా పెట్టేసేస్తా. పొద్దున అంతా తువ్వి పెట్టాను. ఇదండి, దీంట్లో తెగ ఉన్నాయండి వానపాములు. అయితే పొద్దున తవ్వుతుంటే తెగ వచ్చినాయి. ఇది చూడండి, కొంచెం మట్టి వేసేస్తా. ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి. ఒక అమ్మాయి అడిగింది, సపోటా మొక్కకి పూతలు రాలేదమ్మా అని. అది ఇట్లాగే ఏదైనా ట్రై చేస్తూ ఉండండి అమ్మా. ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఆ కిచెన్ వేస్ట్ వాటర్ 3 రోజులకు ఒకసారి పోస్తూ ఉండండి. ఇప్పుడు నేను చెప్పా కదా, కిచెన్ వేస్ట్ వాటర్ ఇట్లాగా ఈ కిచెన్ వేస్ట్ మట్టి తీసి కప్పెట్టేసి ఆ వాటర్ ఇచ్చేసేయండి. ఇది తేమ ఉందండి మొక్కల్లో, మట్టిలో అడుగున తేమ ఉంది, అందుకని కొంచెం కొంచెం ఇస్తానండి. కొద్దిగా ఇట్లా చూసుకొని ఇచ్చుకుంటే మొక్కకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇవన్నీ ఇట్లా టీ పొడి కూడా అడుక్కుపోయింది. బియ్యం కడిగిన నీళ్ళు, పెరుగు, పుల్లటి మజ్జిగ అన్నీ కొద్దిగా ఇచ్చా దీనికి కూడా. ఇట్లాగా ఇంకా పెట్టేసి వర్షం పడింది నిన్న. ఆ నెమ్ము ఇంకా ఉందండి, ఎండ పెద్దగా రాలేదు, అందువల్ల నెమ్ము ఉంది. అందుకని కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోద్ది. పూలు పూసే మొక్కలకు కానీ ఏదైనా అండి అసలుకి భలే పనిచేస్తుందండి కిచెన్ వేస్ట్లు. ఈ లిక్విడ్గా తయారు చేసుకొని ఇస్తే అంటే అన్నీ పడతాయి కదా. ఇంట్లో మిగిలినవన్నీ ఇస్తున్నాం కదండి. నేనైతే ఆ బకెట్లో పూసి పెట్టుకుంటున్నా. మీరు ఎట్లా చేస్తున్నారు? అంతేనా మీరు చేసేది కూడా? వీటికి ఇవ్వలేదు, వేస్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకుందాము. ఓకే, ఇటు పక్కన మందార మొక్కలు, కనకాంబరాలు, ఇది బ్రతికింది కదా, మనం శుభ్రం చేసాం కదా ఆ చెట్టుని, అది రోజు చూపిస్తానే ఉన్నాం. ఇది కొంచెం చిక్కగానే ఇచ్చానండి, ఏం కాదు. ఇవి కూడా ఏదైనా మొక్క డల్లుగా ఉందంటే దానికి కిచెన్ వేస్ట్ పెట్టేసేయండి అమ్మా. ఇంకా మిగతా వాటర్ కానీ ఇట్లాంటివి అన్నిటికీ వచ్చిన వరకు ఇచ్చుకోవటం. కిచెన్ వేస్ట్ ఎక్కువ ఉండదు కదా. ఇట్లాగా ఇది పొద్దున కొద్దిగా వాల్ చేశాను. ఇప్పుడు ఓన్లీ మందారాలు, కొంచెం గులాబీలకి ఇస్తున్నా. కొంచెం అయిపోయినాయి. ఇట్లా ఈ తొలిపి పోస్తే 3 బకెట్లు ఒక మొక్కకు వస్తాయి. ఓకే అండి. ఇప్పుడు గులాబీ మొక్కల్లో కలుపు అంతా తీసాము, తవ్వి కిచెన్ వేస్ట్ పెట్టాను. ఆ కిచెన్ వేస్ట్ వాటర్ ఇచ్చాను. ఇంకా ఎమ్మటే ఇచ్చుకోవాలండి గులాబీలకి.
బాగా వస్తాయి పూలు, అన్ని మొగ్గలు పూలు వస్తున్నాయి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.